ఈసారి సన్ రైజర్స్ హైదరాబాద్తో 300 కొడుతోంది. ఇది ఐపీఎల్ 18 ఆరంభానికి ముందు ఉన్న అంచనాలు. తొలి మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ 286 బాదేయడంతో ఆ అంచనాలే నిజమయ్యేలా కనిపించాయి. తరువాత తడబడి ప్లేఆఫ్స్కు దూరమైందా జట్టు. కానీ ఆఖర్లో పుంజుకుని హ్యాట్రిక్ విజయంతో సీజన్ను ముగించింది. ఏంటి కాటేరమ్మ కొడుకులకు ఏమైంది అని అన్నవాళ్లకు కాటేరమ్మ పూనేసిందిరా బాబు అని భయపడేలా చేశారు. ముఖ్యంగా ఆఖరి పంచ్ అదిరిపోయింది. క్లాసిన్ విధ్వంసక శతకం, హెడ్ మెరుపులతో సన్ రైజర్స్ అదరగొట్టింది. పరుగుల వరద ఫిరోజాష్ కోట్ల మైదానాన్ని ముంచెత్తింది. ఏంటి బాధుడు, ఏంటి విధ్వంసం, 300 కొట్టేస్తారా? ఐపీఎల్ 18లో అభిమానులు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారా? ఇవి సన్ రైజర్స్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కలిగిన ఆలోచనలు. ఆఖరి పంచ్ అదిరేలా ఇవ్వాలనుకున్నారో ఏమో, ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు సన్ రైజర్స్ బ్యాటర్లు. మొదట అభిషేక్ హెడ్ దూకుడు, తర్వాత క్లాసిన్ వీర విధ్వంసం. ఫలితం ఐపీఎల్ చరిత్రలోనే సన్ రైజర్స్ మరోసారి అత్యధిక స్కోర్ల జాబితాలోకి ఎక్కింది. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి మెరుపులే. అభిషేక్ హెడ్ ఎడాపెడా బాదడంతో పవర్ ప్లే ఆఖరికి సన్ రైజర్స్ 79/0తో నిలిచింది. నరైన్ బౌలింగ్లో అభిషేక్ వెనుదిరిగిన హెడ్ జోర్ కొనసాగించాడు. 26 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు క్లాసిన్ సైతం చెలరేగాడు. 9 ఓవర్లకు 119/1గా ఉన్న సన్ రైజర్స్ స్కోరు మరో 3 ఓవర్లకు 174/1గా మారిపోయింది. 10వ ఓవర్లలో 20, తరువాత 2వ ఓవర్లలో 17, 18 పరుగులు వచ్చాయి. ఈ క్రమంలోనే క్లాసిన్ 17 బంతుల్లోనే అర్ధ సెంచరీ బాధేశాడు. సన్ రైజర్స్ 300 పరుగులు అందుకుంటుందా అనిపించిన దశ అది. కానీ హెడ్ను అవుట్ చేసిన నరైన్ మరోసారి కేకేఆర్ కు బ్రేక్ ఇచ్చాడు. 1-2 ఓవర్లు స్కోర్ నెమ్మదించడంతో కోల్కతా ఊపిరి పీల్చుకున్న క్లాసిన్ మళ్లీ బాదుడు షురీ చేయడంతో ఉకిరిబిక్కిరి అయింది. 17 ఓవర్లకే సన్ రైజర్స్ స్కోరు 200 దాటింది. ఈ ఊపులోనే క్లాసిన్ 37 బంతుల్లోనే సెంచరీ అందుకున్నాడు. ఇషాన్ కిషన్ కూడా ఓ చేయి వేయడంతో సన్ రైజర్స్ ఐపీఎల్ చరిత్రలో 3వ అత్యధిక స్కోరు సాధించింది. ఏదైనా సరే సీజన్ నుంచి అవుట్ అయ్యాం అనే బాధలో ఉన్న అభిమానులకు హెన్రిక్ క్లాసిన్ అదిరిపోయే ముగింపు ఇచ్చాడు. ఇప్పటికే సోషల్ మీడియాలో ఒక రేంజ్లో మీమ్స్ తో క్లాసిన్ ను ఎత్తేస్తున్నారు. కాటేరమ్మ పూనేసింది అని, కాటేరమ్మ కొడుకులు తలుచుకుంటే ఇలాగే ఉంటుందని ఒక రేంజ్ లో సంబరాలు చేసుకుంటున్నారు. మరి ఈ ఇన్నింగ్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.